హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో దివీస్ ల్యాబొరేటరీస్లో భారీ జాబ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. అవేంటి ఇప్పుడు మనం చూసేద్దాం. వైజాగ్లో అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. ఎవరైతే జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళైతే డెఫినెట్గా అప్లై చేసేసుకోండి. హైదరాబాద్, కాకినాడ అండ్ వైజాగ్లో అయితే జాబ్స్ అయితే ఉంటాయి. అండ్ మీకు ఈ జాబ్కి సెలెక్ట్ అయితే ఫ్రీ రూమ్స్ అండ్ ఫుడ్ అండ్ ఈఎస్ఐ అండ్ పిఎఫ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇదొచ్చేసి దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ హైదరాబాద్, వైజాగ్ అండ్ కాకినాడ సమీపంలో ఉన్న బల్క్ డ్రగ్ పరిశ్రమ ప్రొడక్షన్ విభాగంలో పనిచేయడానికి ఇప్పుడు నేను చెప్పే క్వాలిఫికేషన్స్ ఉండాలి. అండ్ మంచి శారీరక దారుఢ్యం, మంచి ఆరోగ్యం ఉన్నవాళ్ళు క్యాండిడేట్స్ అయితే కావాలి అనేసి ఇక్కడ నోటిఫై చేశారు. సో 2021 to 2024 పాస్ట్ అండ్ ఐఐటి అండ్ 2025 పర్సింగ్ క్యాండిడేట్స్ని కూడా దీనికోసం అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు, పాస్ అవుట్ అయిన వాళ్ళు. సో ఇక్కడ వచ్చేసి ట్రైనీ సూపర్వైజర్ ఆర్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్. సో దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్స్ బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళైతే 21 to 25 years ఏజ్ లిమిట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ శాలరీ వచ్చేసి 18,000 per month ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీఫార్మసీ ఆర్ బీటెక్ కెమికల్ చేసి ఉండాలి. ఇక్కడ 21 to 25 years ఉంది. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి అండ్ శాలరీ వచ్చేసి 20,000గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆర్ అనలిటికల్ కెమిస్ట్రీ చేసి ఉండాలి. అండ్ ఏజ్ వచ్చేసి 20 to 25 years అని చెప్తున్నారు. అండ్ శాలరీ వచ్చేసి 24,000గా చూపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పైన ఇప్పుడు నేను చెప్పాను కదా కోర్సులు, అవన్నీ ఆఖరి సంవత్సరం అండ్ లాస్ట్ సెమిస్టర్ ఇప్పుడు చదువుతున్న వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ మీ ఫుల్ బయోడేటా అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ జిరాక్స్ కాపీస్ తీసుకుని ఇప్పుడు ఇంటర్వ్యూ జరిగే ప్లేసెస్కి అయితే అటెండ్ అవ్వాలి అని చెప్తున్నారు. అండ్ క్వాలిఫై అయిన వాళ్ళు అయితే షిఫ్ట్లో పనిచేయాల్సి ఉంటుంది అంటున్నారు. అంటే ఇక్కడ 3 shifts అయితే ఉంటాయి, షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 అండ్ షిఫ్ట్ 3 అని. అండ్ ఈ టైమింగ్స్లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైజాగ్లో చాలా రోజుల తర్వాత అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళంతా ఈ జాబ్ కోసం అయితే అప్లై చేసేసుకోండి. అండ్ ఈ జాబ్కి ఇంటర్వ్యూ డేట్స్ అండ్ ప్లేసెస్ ఎక్కడ అనేసి ఇప్పుడు మనం చూద్దాం. అండ్ వచ్చేసి మే 3, 2025 వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, చింతలపల్లి రోడ్ అండ్ నర్సీపట్నంలో అయితే ఇంటర్వ్యూ జరుగుతుంది. అండ్ మే 5, 2025లో మిసెస్ ఏవియన్ కాలేజ్ నియర్ పూర్ణ మార్కెట్, విశాఖపట్నంలో అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ 6th May 2025 అప్పుడైతే దాది వీరునాయుడు డిగ్రీ కాలేజ్లో ఆపోజిట్ నియర్ స్టేడియం మెయిన్ రోడ్ అనకాపల్లిలో అయితే ఇంటర్వ్యూ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మే 7th వచ్చేసి డాక్టర్ లంకలపల్లి బుల్లియా కాలేజ్ నియర్ రామాటాకిస్, విశాఖపట్నంలో అయితే ఇంటర్వ్యూ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మే 8, 2025 వచ్చేసి శ్రీనివాస కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అండ్ బిహెడ్ క్రికెట్ స్టేడియం, పిఎం పాలెం, విశాఖపట్నంలో అయితే ఇంటర్వ్యూ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మే 9th వచ్చేసి వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ కొత్త వలసలో అయితే ఇంటర్వ్యూస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మే 10th వచ్చేసి ఎంఎస్ఆర్ఎస్ సిద్ధార్థ డిగ్రీ కాలేజ్లో విఐపి రోడ్, విశాఖపట్నంలో అయితే ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇంటర్వ్యూ టైం వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి ఉంటుంది. అండ్ మీకు వచ్చేసి ఇక్కడ జాబ్కి కానీ సెలెక్ట్ అయితే బ్యాచిలర్స్కి ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది అండ్ ఫ్రీ యూనిఫామ్. అండ్ క్వాలిఫై అయిన వాళ్ళకి పిఎఫ్, ఈఎస్ఐ కూడా ఇస్తారు. అండ్ భోజన ఖర్చులో రాయితీ. అండ్ మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ అబ్బాయిలకి మాత్రమే ఈ నోటిఫికేషన్ అండి. సో ఇదొకటి నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళంతా ఈ జాబ్ కోసం అయితే అప్లై చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.